పాట సంఖ్య 573, పాత పాటల పుస్తకంలో 562. ప్రభువా నీ కార్యం అనే పాటను పాడుకుందాం. పల్లవి మొదటి చరణము, 4వ చరణము, 8వ చరణం మాత్రమే పాడుకుందాం. మొదటి చరణాన్ని, 4వ చరణాన్ని, 8వ చరణాన్ని పాడుకుందాం. పాట సంఖ్య 573, పాత పాటల పుస్తకంలో 562. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. పరిశుద్ధ దేవా నీకు ప్రజలమయున్న మిలలో, ప్రజలమయున్న మిలలో. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. కరములు జరుగు చూడాగనే సత్యదేవా, సంవత్సరములు జరుగు చూడాగనే సత్యదేవా. విలువైన నీదు కార్యమును, విలువైన నీదు కార్యమును తెలియజేయుము మాకు, తెలియజేయుము మాకు. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. వెలిగించితివి మమ్మిలలో, వెలుగైనవు మా ప్రభువా. వెలిగించితివి మమ్మిలలో, వెలుగైనవు మా ప్రభువా. పలు చోట్లలో నా మేము, పలు చోట్లలో నా మేము వెలుగాకున్నామయ్యా, వెలుగాకున్నామయ్యా. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. మాట తపని మా దేవా, కోటగను నావయ్యా. మాట తపని మా దేవా, కోటగను నావయ్యా. చాటించెదానిదు ప్రేమన్, చాటించెదానిదు ప్రేమన్. సాటి లేని ప్రియుడా, సాటి లేని ప్రియుడా. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. పరిశుద్ధ దేవా నీకు ప్రజలమయున్న
మిలలో ప్రజలామయున్న మిలలో ప్రభువాని కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో. ఇప్పుడు మనం ప్రార్థన కొరకు దేవుని వాక్యం వింటాం. దేవుని పరిశుద్ధ నామంలో మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నేను ప్రార్థన కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనం కానించి 7వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. 4 నేను, 5 మీరు, 6 నేను, 7 మీరు చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. అలాగే 48వ కీర్తన 14వ వచనాన్ని మాత్రం అందరం కలిసి చదువుకుందాం. 48వ కీర్తన 14వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. కనుక దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మనుషులు మాట్లాడే వల్ల నాకు ఏ మాట ప్రయోజనం కనుక నేను చూడండి ఈ మాటలను దాచినప్పుడు నాకు మన అందరికీ అర్థమవుతుంది. మీరే మాట మాట్లాడండి. ఆయన వాక్యానుసారమైనటువంటి ప్రార్థన జీవితాన్ని కొనసాగించుకుంటే సహాయం చేయండి. ఆయన కనుక ప్రభావం చూపుతుంది. యేసు పరిశుద్ధనామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. కనుక దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవుని ఎంతైనా నేను స్తుతిస్తుంటున్నాను. అయితే మరలా ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, అందరికి కూడా నిద్రలో వచ్చేస్తుంది అనుకుంటా. సరే, అందరికి కొంచెం నిద్రపోయేదానికి అంటే మెలకువగా దాని కొరకు ఒక చిన్న సందర్భాన్ని చెప్తాను. ఒక ప్రాంతంలో అంట 2 పిసినారులు ఉన్నారన్నమాట. ఎవరంటారు? పిసినారులే కాదు, పిసినారి సంఘానికి అంటే చాలా చోట్ల చూసుంటారేమో. అయితే వీరిద్దరు ఏం చేశారంటే ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా వెళ్ళి పని చేస్తూ ఉన్నారంట. సరే, పని చేసి మధ్యాహ్నం అలసిపోయారు. అలసిపోయిన తర్వాత అన్నం తిందామని చెప్పి వెళ్ళేటప్పుడు వారు ఏం చేశారంటే వెళ్తా ఆ గుణపాన్ని ఆడ పాతేసి వెళ్తే బయట. సరే, వీళ్ళు అన్నం తిన్నారు, పడుకొని 1 గంట తర్వాత వచ్చి ఆ గుణపాన్ని పట్టుకుంటే ఏమైందంటే కాలుతుంది. వెంటనే వాళ్ళు కూడా అన్నాయంట, రెండో వాడితో అంటున్నాడు, మరి గుణపానికి జ్వరం వచ్చిందిరా అన్నాడు. రెండోడు అన్నాడు, ఒరే గుణపానికి జ్వరం రావటం ఏంటంటే పట్టుకొని చూడంటే వెంటనే దాన్ని పట్టుకుని, ఒరే అవునరా నిజమేరా గుణపానికి జ్వరం వచ్చింది, ఏం చేద్దాం ఇప్పుడు అంటే వాడు అన్నాడంట, ఇంకేం చేద్దాం రా జ్వరం వచ్చింది కదా, వెళ్ళి డాక్టర్ చూపిద్దామని చెప్పాను. సరే, ఇద్దరు కలిసి ఏం చేశారు, దాన్ని ఒక క్లాత్తో చుట్టుకొని ఇద్దరు భుజాల మీద వేసుకొని వెళ్తా ఉన్నారంట.
ఇంతలోకే ఆ మార్గం గుండా ఒక డాక్టర్ సైకిల్ వేసుకుని వస్తున్నాడంట. ఎప్పుడైతే ఈ డాక్టర్ని చూసి ఇద్దరు అన్నారంట, డాక్టర్ గారు ఆగండి అనగానే ఈ డాక్టర్కి వాళ్ళ చేతిలో ఉండే గుణపాన్ని చూసి ఇటు భయం వేసింది. ఎక్కడ వాళ్ళు వచ్చి నన్ను కొడతారని చెప్పిన భయం వేసి వెనక్కి తిరిగి పారిపోతున్నాయంట. పారిపోయే వీళ్ళు మరింతగా కేకలేస్తున్నారు, డాక్టర్ గారు మీరు ఆగండి, మా గుణపానికి జ్వరం వచ్చిన డాక్టర్ అనగా వెంటనే ఆ మాటని గుణపానికి జ్వరం రావటం ఏంటంటే, అయ్యా ఇదిగో మా గుణపానికి జ్వరం వచ్చింది చూడంటే, దీనికి ఎలాగైనా సరే మీరు ఇంజక్షన్ చేసి దీన్ని తగ్గించారంటే, ఒరే ఇది గుణపానికి ఇంజక్షన్ చేస్తే తగ్గే జ్వరం కాదు, మీరు రండి అని చెప్పని ఏం చేశారంటే, ఆ ఊర్లో అంట చివర ఒక పెద్ద చెరువు ఉందంట. ఆ పెద్ద చెరువు దగ్గర తీసుకెళ్ళి ఆ చెరువులో ఏం చేస్తామంటే ఆ గుణపాన్ని ఒక గంట సేపు దాంట్లో వేయరన్నాడు. గంట సేపు వేసిన తర్వాత తీయరంటే వాడు అన్నాడంట, డాక్టర్ గారు జ్వరం తగ్గిపోయిందండి అన్నాడు. అయిపోయింది. మరుసటి రోజు ఏమైందంటే వాళ్ళ భార్యకి జ్వరం వచ్చిందంట. వాళ్ళ భార్య జ్వరం వస్తే ఆమందంట, అయ్యా నాకు జ్వరం వచ్చింది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళంటే, ఊరికో డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు అయిపోతాయి, రా నేను తీసుకెళ్తా అన్నాడు. సరే రా అని చెప్పని సైకిల్ ఎక్కినాడంట. సైకిల్ ఎక్కించుకొని ఊరి చివరిలో ఉన్నటువంటి చెరువు దగ్గర తీసుకెళ్ళాడంట. ఇదేంది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళకుండా చెరువు దగ్గర తీసుకొచ్చావు, ఊరికో నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ 500 ఇవ్వాలి, నువ్వు రా అని చెప్పని ఏం చేశాడు, ఆ చెరువులో పండుగ అని చెప్పి పండబెట్టి ఆ పని పైన నుంచి అలాగే ఉన్నాడంట గంట సేపు. గంట తర్వాత చూస్తే ఏమైంది, చనిపోయింది. ఎందుకంటే అనాలోచితంగా దేవుని సన్నిధిలో కూడా మనం రాకూడదు. దేవుడు మనం ఎందుకు ఈ సమయంలో ఉంచుకున్నాడంటే, దేవుని కొరకు మనం ఏం చేయాలి దాన్ని కనిపెట్టుకునేటువంటి అనుభవం మనలో ఉంది. చూడండి, ఈ రాత్రికాలం అంతా కూడా చాలామంది కమ్మగా నిద్రపోతూ ఉంటారు. కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, లోకంలో అనేకుల కొరకు మనం ప్రార్థన చేయాలని చెప్పాను. మరి ఆ ధన్యతని ఎంతమంది నాడు కోల్పోతుంటున్నారు. దేవుని సంఘంలో ఎంతోమంది వస్తున్నారు ప్రతిరోజు కూడా. మరి ఆల్నైట్ రోజు మాత్రం దైవజనులు అందరినీ ప్రేమతో పిలుస్తాడు. నెలకొక రోజు వచ్చి దేవుని సన్నిధిలో గడిపితే మీకు దీవెనలు ఉంటాయి, ఆశీర్వాదం ఉంటుందంటే ఎంతమంది వస్తున్నారు దీవెనల కోసం. చూడండి, దేవుడు ఒక్కోసారి ఏం చేస్తాడంటే మనిషికి నిద్ర పట్టకుండా చేస్తాడంట. నిద్ర లేకుండా ఉండాలంటే ఆ మనిషికి ఏదో ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత మనం తెలుసుకోవాలి. చూడండి, లోకల్లో చాలామంది కూడా నిద్ర లేని వారు ఎంతమంది అంటారు. నిద్ర లేక ఎంతమంది అవస్థలు పడతారంటే వారికి ఏం చేస్తారు, డాక్టరు ఆల్ప్రాజోల్ ట్యాబ్లెట్ ఉండేది 0.5 mg ఉండేది, అది వేసుకుంటే కానీ వాడికి నిద్ర రాదు. ఎందుకు వీటి గురించి తెలిసి అంటే, నేను ఒకప్పుడు ఇట్లా చేసినాడిని, మాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు ఒకప్పుడు, వాళ్ళు కూడా ఏమని అంటే ఎన్నెన్నో ఆలోచనతో నాకు నిద్ర పడతలేదురా రేత్రి ఏం చేయాలంటే, మాకు తెలిసిన ఫ్రెండ్ మెడికల్ షాప్లో ఉంటే అది సాధారణంగా ఎవరు ఆ ట్యాబ్లెట్లు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేని మాత్రం ఆ ట్యాబ్లెట్లు ఎవరు, కానీ నేను ఎన్నో చేసేటగా వారికి ఆ ట్యాబ్లెట్లు తీసుకెళ్తా ఉండేవారు. అది కనుక ఎక్కువ డోస్ వేసుకుంటే ఇంకా కోమలోకి వెళ్ళిపోయినట్టు. ఎందుకంటే నిద్రలేనటువంటి జీవితాలు ఎంతోమంది, అనేక సమస్యలు, కుటుంబ పరిస్థితి సరిగ్గా లేక, ఆలోచన ఎక్కువైపోయి వారికి నిద్ర పట్టక ఎంతోమంది ఆత్మహత్య చేసుకునేవారు. చూడండి, అయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తికి దేవుడు ఏం చేశాడంటే నిద్ర లేకుండా చేశాడు, అహష్వేరోషు రాజుని. చూడండి, షూషాన పట్టణంలో ఏమైందంటే రాజుని చంపాలని చెప్పని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటా ఉన్నారు. వెంటనే ఈ మాటలు మాట్లాడుకోవటం మొర్దెకై కనబడింది. మొర్దెకై ఏం చేశాడు, ఎస్తేరుకి సమాచారం చెప్పాడు, అమ్మా ఇదిగో రాజుని ఇక్కడ ఎవరో ఇద్దరు చంపాలనుకుంటున్నారు, కాబట్టి ఇది నువ్వు వెళ్తే రాజు వింటాడు ఆ మాటలు అని చెప్పన్నప్పుడు సరే అని చెప్పని ఎస్తేరుతో కౌరు పంపాడు. అయితే ఎస్తేరు కూడా ఏం చేసింది, ఈ మాటలు మొర్దెకై మాటలుగా చెప్పింది, తన సొంత మాటలుగా చెప్పలేదంట. మొర్దెకై చెప్పాడు ఈ మాటలని చెప్పినప్పుడు వెంటనే దాని గురించి ఆరాధించాడు రాజు. ఆరాధిస్తే అది నిజమని చెప్పని తెలిసింది. వారిద్దరిని రాజు చంపించేశాడు. ఈ సమాచారంతో కూడా ఏం చేశాడంటే రాజుల యొక్క గ్రంథ చిట్టాలు రాశాడు. దాని గురించి మర్చిపోయాడు. ఆ దినాల్లో రాజుకి ఏదన్నా మేలు చేస్తే రాజు అతనికి ఏదో ఒక బహుమానాలు ఇవ్వాలి, లేక ఏదో ఒక సత్కారం చేయాలి. కానీ రాజు ఏం చేశాడంటే మర్చిపోయాడు. అలా దినాలు కొనసాగుతూ ఉంది. కానీ మొర్దెకై మాత్రం దేవునిలోనే ఉన్నాడు, దేవుని నమ్ముకునే ఉంటున్నాడు.
ఒకానొక సమయం వచ్చింది, రాజుకి దేవుడు ఏం అంటే నిద్ర పట్టుకుని చేశాడు. అడు దొరిలాడు, ఇటు దొరిలాడు, ఏం చేయ అర్థం కాకుండా వెంటనే వెళ్ళి సింహాసనం మీదకి వెళ్ళి కూర్చొని అందరినీ రెండోహో అన్నాడు. ఇంకేం చేస్తాడు ఇక, రాజు తలుచుకుంటే దెబ్బలకు తక్కువైందని చెప్పని రాజు ఏ సమయంలో రమ్మన్నా కానీ అందరు రావాల్సింది. అలా అధికారులు కాంచి బంటి రోజులు కాంచి అందరూ వచ్చారు. వచ్చి అంటున్నారు, అయ్యా ఏమైందయ్యా అంటే, ఏం లేదు. అయ్యా ఏమైందయ్యా అంటే, నేనేం మాట్లాడను, మీరు తీసుకెళ్ళి ఆ రాజ్యపు గ్రంథపు చుట్టూ మీరు తీసుకురండి అన్నాడు. చూడండి దేవుడు ఎలా కార్యం చేస్తాడో ప్రజల పట్ల. ఎప్పుడైతే ఆ గ్రంథాన్ని తీసుకొచ్చాడో దాన్ని తీసి మరలా పాతవన్నీ కూడా తిరిగి చదవనన్నప్పుడు, ఆ చదవమన్నప్పుడు సమయంలో ఏమైందంటే మొర్దెకై గురించి చెప్పాడు. అయ్యా పలానా సమయంలో మొర్దెకై ఇలాంటి సమాచారం ఇచ్చాడు, అతనికి మనమేమైనా బహుమానాలు ఇచ్చామా అని రాజు అంటే, లేదయ్యా ఏమేమో లేదంటే, సరే మీరు ఆ మొర్దెకైని పిలవనంపండి అని చెప్పి అన్నప్పుడు చూడండి దేవుడు అహష్వేరోషు ద్వారా మొర్దెకై మీద ఉన్నటువంటి ఆ ఉరి శిక్షణ ఏదైతే ఉందో చూడండి, అప్పటికే ఉరివేలని చెప్పని పన్నాంగం పెట్టారు శత్రువులు, కానీ దేవుడు ఆ స్థితి నుంచి తప్పించాడు మనం. అలాగే దేవుని సన్నిధిలో కూడా మనం ఎప్పుడైతే నీతి యథార్థత కలిగి మనం కనిపెట్టుకుని జీవిస్తామో దేవుడు మన యొక్క హృదయ వాంఛలు ఆయన తీరుస్తాడంటే అప్పుడు మనం దేవుని మనం సంతోషిస్తాం. దేవుని యొక్క సన్నిధిలో మనము సంతోషంగా జీవించని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. అటు వారి యొక్క జీవితాలు ఎలాగుంటాయంట, 6వ వచనం మనం చదువుకున్న 37వ కీర్తన, ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నములో నీ నిర్దోషత్వను వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునము. తన మార్గమును వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకోవాలని చూచి వ్యసన పడకము. కనుక మనలో ఎదుటివారి పట్ల వ్యసనం ఉండకూడదు. ఎదుటివారిని చూసి మనము ఎక్కడ కూడా అసహించుకోవటము, లేక వారు మనకంటే గొప్పవారుగా ఉన్నారనుకోవటము అలా అనుకోకూడదు. ఎందుకంటే దేవుళ్ళు అందరూ కూడా సమానులే. దేవుడు ఏం చేస్తాడంటే ధనవంతులు ఆయన కోరుకోలేదంట, దరిద్రులు ఆయన కోరుకున్నాడు. కనుక దరిద్రులైనటువంటి మనము ధన్యులం. దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అంటాడు. మొట్టమొదటిగా మనం దేవుని ఎప్పుడైతే ఆయన యొక్క ఆలోచన కనుగొని ఆయనలో ప్రతి విషయంలో మనం సంతోషిస్తామో దేవుడు మనకు ఏది చేసినా అది మన మేలు కొరకే. మనకి ఎటువంటి కార్యం తలపెట్టినా అది మన క్షేమం కొరకే. ఇలాంటి అనుభవంలో ఎప్పుడైతే మనం ముందు కొనసాగబడతామో దేవుడు కూడా ఏం చేస్తాడంట, మన హృదయ వాంఛలను తీరుస్తాడు. మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆశను కూడా ఆయన నెరవేర్చేవాడుగా ఉంటాడు. అలా లేకుండా మన ఇష్టానుసారంగా చేస్తాం. ఎన్నెన్నో పనులు మనకు నచ్చినటువంటి పద్ధతుల్లో వెళ్ళిపోయి చేసేసి అవన్నీ కూడా మనం పొందుకోవాలనుకున్న తర్వాత మళ్ళీ దేవుని యొద్దకు వచ్చి ప్రభువా నాకు ఇలాగ అయిపోయింది, ప్రభువా నా పరిస్థితి ఏందని చెప్పని దేవుని యొద్దకు వచ్చి మొత్తుకుంటే ఉపయోగం ఉంటుంది. మొట్టమొదటిగా మన దేవుని యొక్క ఉద్దేశాలను మనం తెలుసుకోవాలి. కాబట్టి 2 అనుభవాలు మనం ఈ రాత్రికాల సమయంలో చూసుకుని ప్రార్థనలకు వెళ్దాం. మొట్టమొదటిగా దేవుని యొక్క కార్యాలు మన జీవితం నెరవేర్చబడాలంటే మన కోరికలు మన ఆశలు ఏదైనా సరే ఆయన చిత్తానుసారంగా ఉండాలి. మన ఏ అవసరత కానీ దేవుని చిత్తమైన ఉందా లేదా, లేక మన యొక్క సొంత ఉద్దేశాల కొరకు మనం దేవుని అడుగుతున్నామా, ఇలాంటి ఆలోచన మనం కనుగొనాలి. అయితే దేవుడు ఏమంటాడు, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నలా మీకేది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మొట్టమొదటిగా యేసు ప్రభువు అనే మాట ఏంటంటే నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. అనగా దేవుని యొక్క సంకల్పం చొప్పున మనం పిలువబడిన తర్వాత దేవుని ఉద్దేశాలు ఏమైనా అవి మనం మొదటగా కనుగొనాలి. అందుకనే మనం చదువుకుంటూ వచ్చాం, పరిశుద్ధ గ్రంథంలో దావీదు అంతటి గొప్ప వ్యక్తి మనం ఎక్కడ కూడా చూడం. అందుకని దావీదుని కూడా దేవుడు అంటూ వచ్చాడు, నా హృదయానుసారుడు, నా చిత్తం నెరిగిన వాడు. అందుకని దావీదు కూడా అనేక సార్లు దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఎలా పడితే అలాగైనా ప్రార్థన చేయలా, ప్రభువా నన్ను నేను చేయమంటావా ఈ పని, ప్రభువా ఇదిగో నేను నీకు మందిరం కట్టమంటావా, ఇలా దేవుని అడిగేటువంటి విషయంలో దావీదు ఎంతగా దేవుని యొక్క ఆలోచన కలిగి ఉన్నాడు మనం గమనిస్తాం. అయితే తన కుమారుడు సొలొమోను దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, ఇదిగో నేను నీకు మంచి జ్ఞాన హృదయాన్ని కలుగజేస్తున్నాను, నీ వంటి హృదయం ఇంతకు ముందు కానీ తర్వాత కానీ ఎవరికి కూడా ఉండదని చెప్పినటువంటి సొలొమోను సైతం కూడా ఆ హృదయం నుంచి తొలగిపోయాడు తప్ప
దావీదు ఏ రోజు కూడా తెలియకూడదంట. పాపాలు చేశాడు దావీదు కూడా, కానీ వాటిని సరి చేసుకుని తన జీవితానికి ఒక అర్థాన్ని తెచ్చుకుంటూ వచ్చాడు. అలాగే అటువంటి స్వభావం కలిగి మనం కూడా ఎప్పుడైతే దేవునిలో నిలిచి ఉంటామో, ఆయన మాటల్లో మనం నిలిచి ఉంటామో, అలా ఉండి ఆయనకి ఏది ఇష్టమో మనం అడిగితే, ప్రభువా ఇది నేను అడుగుతున్నాను, ఇది నా అవసరము, అయితే అది నీకు ఇష్టానుకూలంగా ఉందా లేదా అని ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మొరపెడతామో ఆ ప్రార్థన అంట ఆయనకి బహు ఇష్టకరంగా ఉండదంట. అందుకని అదే యోహాను సువార్త 14:13 అంటాడు మాట, మీరు నా నామమున దేనిని అడుగుతారో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును, నా నామున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. కనుక మొట్టమొదటిగా మనము దేవుని యొక్క నామమును అడగాలి. అందుకని చూడండి, మనము ఎంత ప్రార్థన చేయండి, చివరికి వచ్చేసరికి ఏమంటాము, యేసు నామంలో నాకు జరుగును గాక తండ్రి అనగా యేసు నామంలో అడుగుతున్నాము, తండ్రిని కూడా మొరపెట్టుకుంటున్నాం. ఇలాంటి ప్రార్థన లేకుండా మనం ఇష్టానుసారంగా చేసినట్లు కూడా దానికి ఎటువంటి ప్రతిఫలం కూడా ఉండదండి. కాబట్టి ఆయన నామములో ఆయన ఏమని అడిగినా కానీ అది దేవుడు మన పట్ల చేస్తాడంట. చూడండి ఎంతగా చేస్తాడు. దేవుడు ఇచ్చేటువంటి గొప్ప దీవెనలు, ఆయన నామంలో చేసేటువంటి ప్రార్థనలు కానీ లేక ఆయన నామంలో చేసేటువంటి ఆరాధనలు కానీ ఆయనకి ఇష్టకరంగా ఉంటాయంట. అయితే మరొక మాట చదువుకుందాము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం కానీ చదువుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినన్నది. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదాము చాలు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏది, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను ఆయన మన మనవి ఆలకించినది. కనుక మనకి ఒక ధైర్యం ఉంది. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఒక దేవుడు మనకి ఏం చేశాడంటే ఒక ఆశనిచ్చాడు. ఆయన యొక్క చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను ఆయన ఏం చేస్తాడంటే మన మనం ఆలకిస్తాడంట. అందుకే అంటాడు, ఎవడైనాను దైవభక్తుడైన ఎడల వాడు దేవునికి మొరపెట్టినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఆయన మనం ఆలకిస్తాడంట. దైవభక్తి కలిగి జీవించాలి, దేవుని యొక్క ఆత్మ నడిపింపు కలిగి మనం బ్రతకాలి. చూడండి, దేవుని యొక్క ఆత్మలు ఎప్పుడైతే మనం కలిగి జీవిస్తామో ఆయన చిత్తాన్ని మనం జరిగిస్తాం. ఆయన చిత్తాన్ని ఏందో, ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నాయో మనం నెరవేర్చుకుంటాం. చాలామంది దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఎంతగానో మొరపెడతారు, ప్రభువా నాకు ఆ విషయంలో సహాయం చేయి, ఈ విషయంలో సహాయం చేయి. సరే, దేవుడు మన యొక్క మొర ఆలకించాడు. ఒక వ్యక్తి ఒక మంచి ఇల్లు కొరకు ప్రార్థన చేశాడు. దేవుడు తనకి మనం ఆలకించి ఒక చక్కటి ఇల్లుని సిద్ధపరిచిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడంట, మళ్ళా దేవుని యొద్దకు వెళ్ళడం. చూడండి, ఎక్కడెక్కడికి వెళ్తాడు, ఆ సిద్ధాంతం దగ్గరికి ఈ సిద్ధాంతం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడు, ఆ గడప ఎక్కడ పెట్టాలి, ఈ కిటికీ ఎక్కడ పెట్టాలి, వంటగది ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ కూడా అడిగి 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 వచ్చి కట్టుకున్న తర్వాత కూడా ఆ కుటుంబంలో ఏముండదంటే నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. మరలా వెళ్తాడు, వెళ్ళి అయ్యా మరలా ఏం చేయాలంటే ఇదిగో ఒక అడుగు ముందుకు ఉంది, దాన్ని తీసి అంటాడు. చూడండి, ఒక మానవుని యొక్క మాటలు వారు ఎంత మాత్రం కూడా జ్ఞానం లేకుండా చెప్పేటువంటి మాటలు ఆలకించి మన నష్టానికే తెలుసుకునేది. దేవుని యొద్ద మనం కనిపెట్టుకునేటువంటి అనుభవాలు మనలో ఉండాలి, దేవునిలో మనం తెలుసుకునేటువంటి స్వభావం మనలో ఉండాలి. చూడండి, అయితే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకున్నాము. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతన ఒకటి వలన రూపాంతరం పొంది. కనుక ఇక్కడ అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. ఈ లోక మర్యాద ఎలాంటిదండి? అది దేవునికి ఇష్టమైనది కాదు. లోకంలో ఏముంది, నేత్రాశ, శరీరాశ, జీవడము, అది తండ్రి వలన కలిగి కాదు అంటాడు. అయితే దాని తర్వాత ఒక మాట అంటాడు, ఆ మాట కూడా మనం చదువుకున్న ఒక మాట. మొదటి యోహాను పత్రిక
మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చునో కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుచును. అనగా లోకము దాని ఆశ అంతా కూడా గతించిపోతాయి. గతించిపోయే వాటి కొరకే మానవుడు ఈనాడు పరిగెడుతున్నాడు. గతించిపోయేటువంటి లోక సంబంధమైనటువంటి ఆచారాల కొరకే పరిగెడుతున్నాడు. అందుకని దేవుడు కూడా ఒక మాట అంటాడు, మీరు ఈ లోక అన్యపరమైనటువంటి ఆచారాలను మీరు ఆచరిస్తున్నారు. అట్టి వారందరూ కూడా ఎలా ఉంటారంటే ఒకటి అడవిలో నరికివేయబడినటువంటి చెట్టు వలె ఉంటాడని చెప్పి అంటాడు. ఇర్మియా భక్తుడు అంటాడు ఆ మాట. ఎలాంటి వారు అంటే వారు అన్ని సంబంధమైనటువంటి ఆచారాలు ఆచరించేవారు. అటువంటి వారు ఎక్కడ కూడా దేవునికి ఇష్టకరంగా జీవించరు. ఎవరైతే ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉత్తమం కలిగి జీవిస్తారో, దేవుని చిత్తమే తెలుసుకుంటారు. అనగా దేవుని చిత్తం ఎలాంటిదంటే ఈ లోక సంబంధమైనది కాదు, ఆయన ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు ఆయన. కనుక ఆయన సంబంధమైనటువంటి చిత్తమును జరిగించేవాడే నిత్యము నిరంతరం వాడు నిలిచి ఉంటాడు. దేవునిలో అతను యుగయుగాలు కూడా సంతోషించేవాడుగా ఉంటాడు. అందుకని యేసు ప్రభు వారు కూడా ప్రార్థన చేస్తాడు. ఆయన గెత్సేమనే తోటలోకి వెళ్ళినప్పుడు చివరి దినం సమయంలో ఆయన అప్పగించబడినటువంటి సమయం ముందు దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవునికి ఏమని ప్రార్థన చేస్తాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించము. దాని తర్వాత మాట అంటాడు, అయినను అది నా చిత్తం కాదు కానీ నీ చిత్తమే సిద్ధించిన కాక అంటాడు. అనగా యేసు ప్రభు వారు కూడా తన సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి రాలే లోకానికి, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన కళ్ళ ఎదుట తన మరణం ఉన్నది తెలిసినా కూడా ఆయన అంటాడు, తండ్రి ఇదిగో నా ఉద్దేశం కాదు, నా ఆలోచన కాదు, నువ్వు ఏం చెప్పాలో అది నేను చేస్తాను, నువ్వు ఏదైతే నన్ను చేయమనో దాని కొరకు నేను వచ్చాను. ఇలాంటి అనుభవాన్ని నేర్పించాడు యేసు ప్రభు వారు. చూడండి, అలా మనము దేవుని యందు మనం కనిపెట్టుకునేప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన ఆశలు తీస్తాడు. అందుకని ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది ఆ మాట. దేవుని యొద్దకు వస్తాడు, యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నా కుష్ఠరోగమును బాగు చెయ్యి. అంటే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధంగా చెయ్యి. ఒకవేళ నీకు ఇష్టం లేదా, నేను ఇలాగే కృష్ణుగా జీవించాలా, అలాగే బ్రతుకుతాను నీ కొరకు. ఒకవేళ నీకు ఇష్టమైతే మాత్రం నాకు ఈ రోగాన్ని నయం చేయి. చూడండి, దేవుడు యేసు ప్రభు అంట ఆయన మాటను ఎంతగానో అంగీకరించాడు. తన ఆశ, ఎందుకంటే ఆ దినాల్లో కుష్ఠరోగులు ఎక్కడ ఉండేవాళ్ళంటే సమాజానికి వెళ్ళిపోతుండేవాళ్ళు. ఎక్కడో ఊరికి చివర కొండలలో తమ నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే కుష్ఠు ఒక అంటువ్యాధి, ఎక్కడ రాజ్యంలో అందరికీ సమీపిస్తుందని చెప్పని. నేటి కాలంలో కూడా చాలామంది కుష్ఠు వ్యాధి కోసం మనం చూస్తాం. వారందరూ ఎక్కడ ఉంటారంటే ఊరికి వెలుపలు ఉంటారు, ఊరిలో వారు ఉండేవారు వాళ్ళు. కానీ అలాంటి వ్యక్తి ధైర్యం చేసి ఏం చేశాడంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, నా జీవితాన్ని మార్చుతాడని చెప్పని ఆశతో వచ్చినప్పుడు ఆయన హృదయాశను యేసు ప్రభు ఎరిగాడంట. తన యొద్దకు ఎవరైతే వస్తారో అనేక మంది వస్తున్నారు దేవుని దగ్గరికి, ఎంతోమంది ఆశతో వస్తున్నారు. అనేక మంది ఆయన వెంబడిస్తున్నప్పుడు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఎందుకు మీరు నన్ను వెంబడిస్తున్నారు? నన్ను వెంబడిస్తే మీకు రొట్టెలు దొరుకుతాయని చెప్పి వెంబడిస్తున్నారు మీరు అని చెప్పిన వారిని ఎంతగానో గద్దించాడు. దేవుని యొద్దకు వస్తే మనకి ఏదో దీవెనలు వస్తాయి, మేలు దొరుకుతాయి, వీటి కొరకు కాదు, నిత్య జీవానికి మనం వారసులు అవ్వాలి. నిత్య జీవానికి మనము చేరుకోవడానికే దేవుని నమ్ముకోవాలి. అయితే అవన్నీ కూడా మన దేవుడు తర్వాత మనకు దయచేస్తాడు. దేవుళ్ళు ఎప్పుడైతే మనం భయభక్తులతో కలిగి జీవిస్తామో, యథార్థత కలిగి జీవిస్తామో. అందుకని యోబు యొక్క జీవితంలో కూడా చూడండి, తనకు అంత పతనమైనటువంటి స్థితి వచ్చినప్పుడు కూడా తన యథార్థతను పోగొట్టుకోలేదంట. తన నీతిని, భక్తిని, దేవుని అందటువంటి విశ్వాసాన్ని కోల్పోలేదు. కనుకనే చివరిలో కూడా 2 దీవెనలు పొందగలిగాడు. కాబట్టి ఇలాంటి విశ్వాసం దేవుని యొద్ద ఎప్పుడైతే ఉంటుందో, నీకు ఇష్టమైతే, నీ ఉద్దేశం అయితే నా జీవితం ఇచ్చేయండి. చాలామంది లోకంలో కూడా మనం చూస్తాం, యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా చాలామంది వారు యవ్వన ప్రాయంలో ఏమైపోతారంటే వారి ఊహలన్నీ కూడా లోకపరమైనవి. ఎందుకంటే నా జీవితంలో కూడా ఎన్నో చేస్తూ ఎంతో నష్టపోయాను. చూడండి, వివాహాల విషయంలో కూడా చాలామంది చూస్తాం, ఈ అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి కావాలి, నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. చేసుకున్న తర్వాత ఏమైపోతుంది నా జీవితం? నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి అన్నాడు, తల్లిదండ్రులు ఎంతగానో చెప్పారు, సేవకులు ఎంతగానో చెప్పారు, అయ్యా మీకు ఆ అమ్మాయి నీకు మంచిది కాదని చెప్పంటే, లేదు నేను ఆ అమ్మాయిని చేసుకుంటాను. చేసుకున్నాడో లేదో 6 నెలలు కూడా తిరిగి రాలేదండి. ఆమె రావటం అత్తమామను వేరుపరిచేసింది, భర్తను దూరపరిచేసింది. ఈనాడు భర్త మీద తిరుగుబాటు చేసేటువంటి భార్యగా తయారైపోయింది. కారణం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని సేవకులు హెచ్చరిస్తూ వచ్చారు,
ఎంతగానో చెప్పారు, కానీ వినలా. చూడండి, దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోకుండా ఎన్ని చేసినప్పుడు కూడా మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. నేను కూడా ఒక సమయంలో సుమారుగా 7-8 సంవత్సరాల పాటు నేను ఉద్యోగానికి ఎంతగానో ప్రయాసపడ్డాను. దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా నేను ఎంతగానో ఎక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగం కావాలని చెప్పి అనుకున్నాను. కానీ అయితే దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. ఎక్కడి నుంచో ఉన్నా నన్ను ఇక్కడ తీసుకొచ్చేసాడు. సరే అని చెప్పని దేవుని వాక్యంలో ఎప్పుడైతే మమ్మల్ని దైవజనులు నడిపిస్తున్నారో అనుకోని పరిస్థితుల్లో ఆ ఉద్యోగం రావటం నాకు ఏం చేయాలో అర్థం కాల. అంతవరకు ఉద్యోగం వస్తే వెళ్ళిపోవాలని చెప్పిన ఆశ. కానీ దేవుని వాక్యం ఎప్పుడైతే మమ్మల్ని సంధించిందో ఒక ఆలోచన కలిగింది, ఇది మాకు క్షేమమా కాదా. వెంటనే దైవజనులు వచ్చి అడిగాం, అన్న ఇలాగుంది, ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కనిపెట్టుకో, ప్రార్థన చేయంతే, దేవుని చిత్తమైతే దేవుడిని సమాధానం ఇస్తాడు. చూడండి, 7-8 సంవత్సరాలు ఎంతగానో ప్రయాసపడ్డా. ఒక ఎలాంటి అంటే మిలిటరీలోనే ఒక మంచి అధికారిగా ఈనాడు దాంట్లో 1.5 లక్షల జీతం దాంట్లో. కానీ ఆనాడు దేవుని సన్నిధిలో నేను పొనబెట్టుకున్నప్పుడు దేవుడు నాకు ఆ చిత్తాన్ని నాకు తెలియజేయాల. అయితే ఒక మాట మాట్లాడాడు ఇస్సాకు గురించి. ఇస్సాకు గెరార్లో ఉన్నప్పుడు కరువు సంభవించిన తర్వాత అతను అనుకున్నాడంట, ఐగుప్తుకు వెళ్తే నాకు బాగుండేమని చెప్పి అనుకున్నాడు. వెంటనే దేవుని యొక్క మాట వచ్చి, ఇస్సాకు నువ్వు ఎక్కడ కూడా వెళ్ళొద్దు, నీవు ఉన్న ఈ గెరార్ ప్రాంతంలో ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు గెరార్లో ఇస్సాకు అంట ఏ విత్తనం వేసినా అది 100 ఫలించింది. అనేక మంది పంటలు వేసారు, కానీ ఏ ఒక్కరికి కూడా పంట అలా పండలేదంట. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నామో దేవుడు ఎంతగానో దీవిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకునేటువంటి విషయంలో మనము కనిపెట్టుకునేటువంటి తత్వం, దేవుని ఆలోచన మనం తెలుసుకోలేం, దేవుని ఉద్దేశాలు మనం ఏముందో ఎరగలేము. అనేక సార్లు కూడా మనం సొంత నిర్ణయాలు తీసుకొని సొంత ఆలోచనతో ముందుకు వెళ్ళిపోయి నష్టపోయిన తర్వాత మళ్ళీ దేవుని ఎద్దకు వచ్చి, ప్రభువా నాకు ఇలా నష్టం జరిగింది, ఏం చేయమంట ప్రభు అని చెప్పి ఆయన ఎద్దకు వచ్చి బ్రతిమాలుకుంటే ఏం ప్రయోజనం కలుగుతుంది మనకి? కనుక నా సమయం ఉండగానే దేవుని యొక్క ఉద్దేశాలు మనం నెరవేర్చుకునేటువంటి విషయంలో ఎప్పుడు కూడా ఆయన చిత్తాన్ని మనం కనుగొనాలి. కాబట్టి మొదటిగా మనం ఏం చేయాలంట, మన యొక్క అవసరతలు మన కోరికలు ఎలా ఉండాలంటే దేవుని యొక్క చిత్తానుసారంగా మనం కలిగి ఉండాలి. రెండోది వచ్చినట్లయితే దేవుని యొక్క చిత్తంలో మనం కొనసాగుతూ ఉంటే అంట ఆయన నెరవేర్చాలన్నటువంటి కోరికలను కూడా ఆయనే మనల్ని పుట్టిస్తాడంట. ఏం చేస్తాడంటే దేవుడు ఎప్పుడైతే మనం దేవుని చిత్తంలో నడుస్తూ ఉంటామో ఆయన మన పట్ల ఏం చేయాలో వాటిని మన యొక్క హృదయాలు ఆయన పుట్టిస్తాడంట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. కనుక మనం ఏది అడగాలో అది మన హృదయంలో కలుగజేసేవాడు కూడా దేవుడే ఆయన. కనుక ఇదిగో ప్రభువా, నేను నీ యొద్దకు ఈ యొక్క ప్రార్థన మనతో నీ యొద్దకు వస్తున్నాను, కనుక ఇది నీ ఉద్దేశం అయితే నా పట్ల నెరవేర్చు. అది నెరవేరిందంటే అది దేవుడు మనకు దయచేసాడని చెప్పాలి. అలా లేకుండా మనము ఎంతగానో ప్రయాసపడతాం, దేవుళ్ళు ఎంతగానో మొరపెట్టుకుంటాం, సంవత్సరాల తరబడి మొరపెట్టుకుంటాం. చాలామంది జీవితాల్లో వివాహాలు జరిగేటప్పుడు ఎంత వయసున్నప్పుడు కూడా వారికి వివాహాలు జరగవు. వారు ఎంతగానో ప్రయాసపడతారు, అక్కడికి ఇక్కడికి ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటారు, కానీ వారి జీవితంలో ఎలాంటి ప్రయాసం ఉండదు. అలాగే సంతాన విషయం కూడా ఎంతగానో ఎదురుస్తూ ఉంటారు దేవుని కొరకు. చాలామంది నేను మా ప్రాంతంలో అన్నిని చూస్తూ ఉంటాను. వారు ఏమంటారంటే, నేను ఎక్కన పుట్టలేదు, ఏమండి మొక్కన చెట్టు లేదంటారు, ఎక్కడెక్కడికో తిరుగుతారంట. ఒక వ్యక్తికి అయితే వివాహం అయిన తర్వాత 18 సంవత్సరాలకు తనకు సంతానం కలుగుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా అంటూ 74 సంవత్సరాలు వయసున్నటువంటి ఆమెకు 2 కవలపిల్లలు పుట్టారు. వివాహం అయిన తర్వాత 74వ సంవత్సరంలో పుట్టారు ఆమెకు. ఎందుకంటే అప్పటి వరకు చాలామంది దేవుని యొక్క వాక్యము నమ్మలేదు. శారాకి ఆ వృద్ధాప్యంలో గర్భం దాల్చని చెప్పంటే చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ ఎప్పుడైతే ఆ వృద్ధురాలు 2కి జన్మనిస్తూ వచ్చిందో అప్పుడు అనుకున్నారు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయనకి ఏది కూడా అసాధ్యం లేదు. కానీ మన ప్రయాస, మన యొక్క ఆలోచనలు కూడా దేవునికి ఉద్దేశానుసారంగా దేవునికి అనుకూలంగా ఉన్నాయా లేదా అని చెప్పి మనం గ్రహించుకోవాలి. కనుక ఇలాగ దేవుడు ఏం చేస్తామంటే ఆయన యొక్క ఆలోచనలు ఏం చేస్తాడంటే మనలో ఆయన కార్యసిద్ధి కలుగజేస్తాడు.
కనుకనే అప్పుడు మాత్రమే మనం దేవుని యొక్క క్రియలు మనం పొందగలుగుతాం. దావీదుకి ఎందుకు ఆలోచన వచ్చింది మందిరం కట్టాలని చెప్పని? అంతవరకు కూడా దేవుడి యొక్క సన్నిధి ఎక్కడ ఉంది? ఎక్కడో గుడారంలో ఉంది. దేవుని యొక్క రాజ్య పరిపాలనందరూ కూడా రాజులుగా పరిపాలిస్తున్న వారందరూ ఏమో మంచి మంచి సింహాసనాల మీద ఉన్నారు, మంచి మంచి భవనాల్లో ఉన్నారు, కానీ దేవునికి మాత్రం సరైనటువంటి నివాస స్థలం లేదు. అయితే దావీదుకు వచ్చేసరికి దేవుడే తనకు ఆలోచన పుట్టించాడు. కానీ అతని స్థితి అంతా ఎలా ఉందంటే యుద్ధాలతో నిండుకుని ఉన్నాడు, భయంకరమైనటువంటి రక్తపాతంతో జీవిస్తూ వచ్చాడు. కానీ అయితే దేవుడు మాత్రం దానికి ఎంత మాత్రం ఒప్పుకోలేదు. అయితే దావీదు యొక్క ఆలోచన మాత్రం నెరవేర్చుకున్నాడు దేవుడు. తన కుమారుని ద్వారా మందిరాన్ని నిర్మించుకోవడాన్ని బట్టి దావీదు యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. కాబట్టి ఇలాంటి అనుభవాలు మనం చూస్తూ ఉంటాం. అయితే మరి ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 5వ వచనం చదవండి. వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు గారు, వారు కలంకులు, మూర్ఖత గల వక్రవంశము, బుద్ధి లేని అవివేక జన్మ, ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేదురా. ఆయన సృష్టించిన తండ్రి కాడ ఆయనే నిన్ను పుట్టించి స్థాపించిన. చూడండి, ఇక్కడ మోషే ఏమంటున్నాడంటే ఆయన యొక్క పరిచయ దినాలు ఇంకా ముగిపోతున్నాయి. ఇంకా త్వరగా ఆయన ఏమైపోతున్నాడంటే మరణానికి సిద్ధం కాబోతున్నాడు. తన యొక్క పరిపాలన అంతా కూడా, తన నాయకత్వం అంతా కూడా యెహోషువకు అప్పచెప్పబోతున్నప్పుడు చూడండి దేవుని యొక్క ప్రజలను ఎలాగైతే హెచ్చరిస్తున్నాడో. ఆ 31వ వచనంలో 27వ వచనం 31వ అధ్యాయము 27వ వచనం చదివితే అక్కడ వారిని హెచ్చరిస్తాడు మోషేను. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వం నేను ఎరుగుదును. నేడు నేను ఇంకా సజీవుడినై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసిదిరి. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయంగా తిరుగుబాటు చేయదురు కదా. మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలు వారి వినికిడిలో చెప్పేదను. ఎందుకంటే మోషేకి ఎంతో వేదన ఉంది అప్పటికి. అయ్యో, ఎన్నో సంవత్సరాలు నేను దేవుని యొక్క ప్రజలను ఎలాగైతే దేవుడు ఇస్తున్నటువంటి ఆ ప్రాంతానికి నేను నడిపిస్తున్నాను, కానీ వారు ఏనాడు కూడా దేవునికి లోబడిన వారు కాదే. ఏనాడు కూడా దేవుని యొక్క ఉద్దేశాలు వారు కనుగొన్న వారు కాదు కదా. మరి దేవుడు ఇంతగా శ్రమ నుంచి మమ్మల్ని నడిపించాడు, దానికి గల కారణం ఏంది? దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నాయో మమ్మల్ని ఎలా నడిపిస్తున్నాడు. మరి అలాగా ఆ నడిపించేటువంటి సమయంలో దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు అవి దేని కొరకు ఆ పరీక్షలు? మమ్మల్ని ఎలాగైతే పరీక్షించినప్పుడు దానిలో మనము నెగ్గుతున్నామా లేదా? ఇవన్నీ కూడా వారు కోల్పోతున్నటువంటి సమయంలో మోషే చూసి ఎంతగానో బాధపడుతూ వచ్చాడు, ఎంతగానో వేదన చెందాడు ఇశ్రాయేలు ప్రజల పట్ల. దేవుని యొక్క కార్యాలు వారు జరిగించలేకపోతున్నారే, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోలేకపోతున్నారు వాళ్ళు అని చెప్పిన వారిని ఏం చేస్తానంటే అందరి ఎదుట మోషే ఇలాగ మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో మీరు దేవునికి తిరుగుబాటు చేస్తారు, నేనున్నప్పుడే మీరు దేవునికి తిరుగుబాటు చేశారు, అయితే నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు చేయగలుగుతారా? ఇంకా చేస్తారు మీరు దేవునికి తిరుగుబాటు. అయితే ఈ మాటలు మీరు మీ దృష్టిలో ఉంచుకోండి. దేవునికి తిరుగుబాటు చేసిన వారు ఎవరు కూడా ఈ లోకంలో సజీవులుగా మిగిలి ఉండలేదు. దేవునికి ఎవరైతే లోబడి జీవించారో, ఆయన ఉద్దేశాలను ఆయన మార్గంలో ఎవరైతే కనుగొంటూ వచ్చారో వారిని దేవుడు బహుగా దీవిస్తూ వచ్చాడు. అందుకని వారిని ఏమంటున్నారంటే వారు తమ చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు వారు కలంకులు, మూర్ఖత గల వక్రవంశము. చూడండి, వారు ఏమైపోయారంటే తాము చెరుపుకుంటూ వచ్చారు, దేవుని యొక్క సన్నిధిలోంచి కోల్పోతూ వచ్చారు. ఇలా చాలా మంది చూసుకుంటాం. ఇందా మనం చెప్పుకుంటూ వచ్చాం, గెహజీ కూడా అలాంటి వాడే. దేవుని సన్నిధిలో దైవజనుని యొద్ద ఎలాగైతే పరిచర్య పొందుతూ ఉన్నాడో, పరిచర్యల తర్వాత ఎలీషా తర్వాత అంతటి వాడు కావాల్సిన వాడు గెహజీ. చూడండి, ఎలియా ద్వారా తర్వాత ఎలీషా ఎలాగైతే వచ్చాడో, ఎలీషా తర్వాత గెహజీ కూడా దేవుని ప్రవక్తగా నియమించబడాల్సిన వాడు, దేవుని యొక్క పనులు చేయవలసిన వాడు. ఎప్పుడైతే లోక సంబంధమైనటువంటి వాటికి ఆశపడ్డాడు, దేవుని చిత్తంలో తొలగిపోయినప్పుడు తాను తన కుటుంబం అంతా కూడా ఎంతో నష్టాన్ని పొందుకున్నారు. వారందరూ కూడా ఎలాంటి వారంటే వక్రవంశము, ఆయన పుత్రులు గారు అనగా దేవుని యొక్క కుమారులు అనబడలేదు. వాళ్ళు దేవుని యొక్క ప్రజలుగా వారు పిలవబడలేదు. పై మాటకే వారు ఇశ్రాయేలుగా జీవిస్తూ వచ్చారు, కానీ దేవుని చేత విమోచించబడినటువంటి ప్రజలుగా ఉన్నారు తప్ప దేవునికి ఎప్పుడు కూడా ఆయన ఉద్దేశాలు కనుక్కొని మొరపెట్టినవారు కాదండి. కనుక అలాగ మీరు బ్రతకూడదని చెప్పి ఆయన అంటున్నాడు. బుద్ధి లేని అవివేక జన్మగా జీవిస్తున్నారంట. అయితే ఇలాగా యెహోవాకు మీరు ప్రతీకారం చేయదురా, ఆయన మిమ్మల్ని సృష్టించిన తండ్రి కాడా. తండ్రిని మర్చిపోతే బిడ్డల యొక్క పరిస్థితి ఎలాగుంటుందో. లోకంలో తల్లిదండ్రులు విడిచిపెట్టి మాకంతా తెలుసులే,
మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతామని చెప్పాను. ఎంతోమంది ఏమైపోతున్నారంటే వారి జీవితాలను కోల్పోతున్నారండి. తల్లిదండ్రులు దేనుకుంటారంటే బిడ్డల్ని మంచి మార్గం నడిపించడానికి వారు సరైనటువంటి మార్గంలో వెళ్తూ ఉంటారు. చాలామంది బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటలు విని వారికి నమ్మకంగా జీవిస్తున్నప్పుడు చూడండి, అనేక సార్లు చాలామంది బిడ్డలు కూడా ఏమంటారంటే వాళ్ళు ఏదైనా పని చేయాలంటే, నాన్న నేను ఈ పని చేస్తే మంచిదేనా, ఈగో మేము ఈ పని చేయాలనుకుంటున్నాం, అది మాకు క్షేమమని చెప్పని చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు అడిగే వారు ఎంతోమంది అడిగారు ఈనాడు కూడా బిడ్డలు. అప్పుడు వారు ఏమనుకుంటారు, చాలామంది దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నా బిడ్డలు నా మాటల నుంచి ఎక్కడ కూడా తొలగిపోరు. వారు ఏం చేయాలని కానీ నా మాట అడుగుతారయ్యా వాళ్ళు. అప్పుడు వారికి ఎంత సంతోషం కలుగుతుంది, తల్లిదండ్రులకి ఎంత గొప్పగా చెప్పుకుంటారు మా బిడ్డలకు ఇలాంటి వారని చెప్పని. అలాగే దేవుడు కూడా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా ఆయన యొక్క అధికారానికి లోబడకుండా సొంత మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు కూడా ఎంతగానో చింతించాడంట. ఆయనకు రావాల్సినటువంటి ఘనత ఏమైపోయింది, ఆయనకు రావాల్సినటువంటి మహిమ ఏమైపోయిందని చెప్పని మలాకీ ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందాం. మలాకీ గ్రంథం, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా, నా నామం నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యాజకుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడగగా ఏమి చేసి నీ నామం నిర్లక్ష్య పెట్టుమని మీరందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించు, ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిస్థితమని మీరందరూ యెహోవా భోజన బలను నీచపరిచినందు చేతనే కదా. చూడండి, దేవునికి రావాల్సిన ఘనత ఏమైపోతుంది, తండ్రిని ఎలాగైతే కుమారుడు ఘనపరుస్తాడో అలాంటి ఘనత ఏమైపోతుంది దేవునికి. పైగా వారు ఏమంటారంటే ఏమి చేసి నీ నామాన్ని మీరు నిర్లక్ష్య పెట్టారని చెప్పి అంటారంట. ఏమండి, దేవుడు మనకి ఏదైనా కార్యం చేయకపోతే ఎందుకు నాకు ఇచ్చేవు నీవు, నేను చేసినటువంటి పాపం ఏందని చెప్పని దేవుడినే ప్రశ్నిస్తారంట చాలామంది. చూడండి, నేటి వరకు కూడా దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో కూడా మనకి ఇంతమటి తెలియదు. ప్రార్థన అనుభవం కూడా మనకి ఇంతమటికి అర్థం కావట్లేదు. చాలాసార్లు దేవుడిని చిక్కుల్లో పెట్టేటువంటి ప్రార్థన మనకి. అసలు ఆయన ఎలా కోరుకున్నాడు ప్రార్థన దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడు మనల్ని ఎలాగైతే ప్రార్థన చేయాలనుకుంటున్నాడంటే ఆయనకి లోబడి ఆయన ఉద్దేశాలు ఏమైనాయో ఆయన నామానికి మహిమకరంగా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుని యొద్ద నమ్మకాన్ని మనం పొందుకోవాలి. ఇదిగో నా బిడ్డలు నా వద్దకు వచ్చారు, నేను వారికి ఈ విషయం నేను సహాయం చేయాలి, ఇలాంటి నమ్మకాన్ని సంపాదించుకోవాలి. దైవజనుడు భక్త్ సింగ్ గారు కూడా అంట తన యొద్ద పరిచయం చేసిన వారు సేవకులుగా నియమించబడాలంటే ఆయన యొద్ద ఒక 16 నుంచి 17 సంవత్సరాలు పరిచయం చేయాలంట. చూడండి, పరిచయం చేసిన తర్వాత లాస్ట్ సంవత్సరం ఏం చేస్తారంటే భక్త్ సింగ్ గారికి ఆ సంవత్సరం అంతా కూడా భోజనాన్ని మాత్రమే వడ్డించాలి, ఇంక ఏ పరిచయం మాత్రం ఉండదంట వాళ్ళకి. కేవలం ఆయన ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు భోజనం చేస్తాడు, ఎప్పుడు ఏం చేయాలని చెప్పని ఇదే పని వారికి. అయితే ఒక వ్యక్తి 17 సంవత్సరాలు నమ్మకంగా పరిచయం చేశాడు. సరే, చివరి సంవత్సరం ఇక ఆ సంవత్సరం ముగిస్తే ఆయన ఒక సంఘాన్ని అప్పచెబుతాడు, ఒక సేవకుగా స్థిరపడతాడు. సరే, ఈ సంవత్సరం అంతా భక్త్ సింగ్ గారికి భోజనం వడ్డించేటువంటి పరిచర్య. సరే, ఒక దినాన భక్త్ సింగ్ గారు వచ్చారంట, భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత అతనికి ఒక చాక్లెట్ తినే అలవాటు అంట. ప్రతిసారి కూడా భోజనం చేసిన తర్వాత ఒక చాక్లెట్ తింటాడు. సరే అని చెప్పని ఆ దైవజనుడు అన్నంట, బాబు వెళ్ళి చాక్లెట్ తీసుకురా అంటే చాక్లెట్ లేవనంట. సరే, ఇదిగో ఒక చాక్లెట్ ఇస్తాను, ₹1 ఇస్తాను, పోయి నువ్వు చాక్లెట్లు తీసుకురా అంటే ఆ ₹1 పెట్టి చాక్లెట్ కొనుక్కుంట. ఆ దినాలు ₹1కి ఎన్ని చాక్లెట్లు వస్తాయంటండి? 16 చాక్లెట్లు వస్తాయి. సరే, 16 చాక్లెట్లు తీసుకొచ్చాడంట. తీసుకొచ్చిన తర్వాత భక్త్ సింగ్ గారు భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత చాక్లెట్లు తీసుకొచ్చి, అయ్యా చాక్లెట్ తీసుకొచ్చానంటే సరే ఇప్పుడు ఏం వద్దులే అక్కడ పెట్టని చెప్పాను. అలా 1 రోజు అయిపోయిందంట, 2 రోజులు అయిపోయినాయంట, అలా 4 రోజులు అయిపోయిందంట. సరే, తర్వాత రోజు వచ్చాడు. భక్త్ సింగ్ గారు భోజనం చేసిన తర్వాత చాక్లెట్లు తీసుకురా అన్నాడు. సరే, తీసుకొచ్చిన తర్వాత ఆ చాక్లెట్లు నేను లెక్కేయనండి. లెక్కేస్తానండి అంటే 12 ఉన్నాయి అంట. ఎన్ని తెచ్చాడు అప్పుడు? ముందు 16 చాక్లెట్లు ఇచ్చాడు. మరి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. ఏమైపోయింది మిగతా 4 అంటే ఆయన అంటే, అయ్యా నువ్వు తినట్లేదు కదా అందుకని చెప్పని ఆ ఒక్కొక్కటే నేను తినేసి అని చెప్పాను. సరే, వెంటనే భక్త్ సింగ్ గారు అన్నారంట, సరే నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఒక బ్యాగుతో వచ్చావు కదా, ఆ బ్యాగులో నీ బట్టలు పెట్టుకొని రాపా అన్నాడు. సరే, ఈయన అనుకున్నాడంట ఏడన్నా సేవకు పంపిస్తాడేమో అని చెప్పని ఆ బ్యాగులో బట్టలు పెట్టుకుని వచ్చాయంట భక్త్ సింగ్ గారి.
నువ్వు దేవుని పరిచయం పనికిరావు, నువ్వు దేవుని సేవ చేయడం నువ్వు ఎంత మాత్రం కూడా నమ్మకమైన వాడు కాదు, కనుక నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పాను. చూడండి, 17 సంవత్సరాలు పరిచర్య చేసినాడు నమ్మకంగా. వెంటనే ఇంటికి వెళ్ళిపోవడం కానీ ఈయనకి ఏం చేయాలి అర్థం కాక ఏడ్చుకుంటూ అందరిని పిలిచాడంట. అందరిని పిలిచి వెంటనే భక్సింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరూ అడిగారంట, అయ్యగారు ఏం చేశాడండి? ఆయన చేసినటువంటి తప్పిది ఏంటంటే, ఇదిగో 4 చాక్లెట్లు తినేసి. అంటే చాక్లెట్లే కదా అయ్యగారు అంటే. అందుకన్నా అంట, చాక్లెట్లు తినటం కాదు, కానీ ఇక్కడ అతను ఏం చేశాడంటే నా యొద్ద ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయాడు. కాబట్టి ఈరోజు ఈ చాక్లెట్లు తిన్నవాడు రేపు సంఘాన్ని అప్పచెప్తాను, సంఘాన్ని కూడా ఏం చేస్తాడంట, తినేస్తాడేమో, పాడు చేస్తాడేమో. కాబట్టి ఇతను సేవకు పనికిరాడని చెప్పాను. ఇందాక అన్న కూడా చెప్తూ వచ్చాడు, 99 సంవత్సరాలు మనం నీతి కలిగి జీవించి చివరిని మనం భయభక్తులు లేకుండా పాపం చేస్తే ఆ 99 సంవత్సరాల భక్తి కూడా ఏమైపోతుందంట, కొట్టివేయబడుతుంది. అవి ఎంత మాత్రం కూడా లెక్కించబడవు అవి. అలాగే ఇతను 17 సంవత్సరాలు నమ్మకంగా ఆయన దగ్గర పరిచయం చేసినప్పుడు కూడా చివరిగా 4 చాక్లెట్ దగ్గర తన నమ్మకత్వాన్ని పోగొట్టుకోవడాన్ని బట్టి పరిచర్యలోంచి వేయబడుతూ వచ్చాడు. అలాగే దేవుని యొద్ద ఉన్నటువంటి మన నమ్మకాన్ని మనం ఎప్పుడైతే పోగొట్టుకుంటామో, మనం వస్తాం వెళ్తాం దేవుని యొద్దకు ప్రార్థన చేస్తాం, కానీ ఎటువంటి ప్రతిఫలం కూడా మనం పొందుకోలేము. అందుకని మనం ఒబేదోము యొక్క జీవితం కూడా మనం చదువుకుంటా ఉంటాం. 3 నెలలే దేవుని యొక్క సన్నిధిని తన కుటుంబం ఉంచుకున్నాడు, ఎంతగానో బహుగా ఆస్వాదించబడ్డాడు. చూడండి, కానీ ఎంతోమంది దేవుని యొక్క మనసుని వారి దగ్గర పెట్టినారు తప్ప ఎవరి జీవితంలో కూడా సరైనటువంటి దీవెనలు లేవు. దేవుని వాక్యం అందరి దగ్గర ఉంటుంది, ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉంటుంది. ఒక ఆమె అంట దేవుని యొద్దకు వచ్చి ప్రతిరోజు అంట రాత్రి అంట నిద్రపడలేదు అంట, ఏదేదో పీడకలు వస్తున్నాయి అంట. పీడకలు వస్తుంటే ఒక రోజు రాత్రి అంట దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నంట. ఏమని? అయ్యా, నా చుట్టూ, నా ఇంటి చుట్టూ, నా బిడ్డల చుట్టూ, నా పశువుల చుట్టూ, నా కోళ్ళ చుట్టూ అన్ని కూడా నువ్వేం చేస్తావంట, నీకు దూతలను కావాలి గురించి అంటుందంట. ఎక్కడెక్కడ చుట్టూ కావాలి ఉంచాలంట, ఆ కోళ్ళు కుక్కలు ఏమండి దేవదూతలను కావాలిగా ఉంచాలంట. సరే, దేవదూతలను కావాలిగా ఉంచేసింది. రాత్రి పడుకునేటప్పుడు దేవుని వాక్యం బైబిల్ ఏం చేసిందంట, చక్కగా తల కింద పెట్టుకుని నిద్రపోయిందంట. ఎందుకు? తల కింద ఉంటే ఏ కళలు రావు, దేవుడు నా దగ్గర ఉన్నాడని చెప్పి. చూడండి, ఎంత అమాయకమైనటువంటి జీవితాలు ఈనాడు. చాలామంది ఈనాడు దేవుని యొక్క బైబిల్ని కూడా తలకిందుగా పెట్టుకొని తలగడగా దాన్ని వాడుకుంటారు. ఎందుకంటే ఆ వాక్యం నా దగ్గర ఉంటే నాకు ఎలాంటి భయం ఉండదు, ఎలాంటి పీడకలు రావు. చూడండి, దేవుని వాక్యము హృదయంలో ఉండాలి. హృదయంలో ఎవరైతే వాక్యం దాచుకుంటారో వారి జీవితాలు ఎంతగా ఆశీర్వదించబడతాయో. అందుకని కోరాకూరులో కుమారులు అన్నారు ఆ మాట. 48వ కీర్తన మనం చదువుకున్నాం కదా ఆ మాట. కోరాకూర కుమారులు ఏమంటున్నారు అక్కడ, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. మరణం వరకు ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన. తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చు, బంధువులు విడిచిపెట్టచ్చు, స్నేహితులు ప్రతి ఒక్కరు అనేకులు విడిచిపెట్టచ్చు, కానీ దేవుడు ఎలాంటి వాడంటే మరణం వరకు మనకు తోడుగా నడిపిస్తాడు. ఈనాడు చాలామంది దేవుని విడిచిపెట్టి వాళ్ళు కావాలి వీళ్ళు కావాలని చెప్పని ఎదుటివారి యొక్క ఆలోచన తీసుకునేవారు, స్నేహితుల ఆలోచన తీసుకొని నశించిపోయేవారు ఎంతోమంది. గడిచినటువంటి నిన్న దినమంతా చూస్తే లోకమంతా కూడా ఏం చేశారంట, పండగ దినం జరుపుకుంటున్నారు. సరిగ్గా గడిచిపోయేటువంటి సంవత్సరంలో కూడా ఇదే విధంగా పండుగ జరుపుకుంటే ఒక స్నేహితుడిని ఏం చేశారంటే, ఒక 10 మంది స్నేహితులు ఆ పండగ అని చెప్పని అతని మీద రంగులు చల్లారు. సరే అని చెప్పని ఇంకా వారు భయంకరమైనటువంటి వికృత చేష్టలు చేసి అతను ఏం చేశారంటే ఎత్తి తీసుకెళ్ళంట, అందరు కలిసి ఎత్తి ఒక స్లమ్ ఏరియా ఉన్నటువంటి ఆ చిన్న కాలంలో ఎత్తి కింద పడేశారండి. ఆ వీడియో కూడా చూస్తూ వచ్చాం. ఎప్పుడైతే దాంట్లో పడేశారో ఆ దాంట్లో ఉన్నటువంటి అంట గాజు పెంకులు అవన్నీ కూడా తన కడుపులో గుచ్చుకొని ఆ కడుపు అంతా కూడా లోపల పేగు తెగిపోయి అక్కడికక్కడ చనిపోయాడు. చూడండి, ఈనాడు స్నేహితులు ఎలాంటి వారు స్నేహితులు వాళ్ళు ఎదుటివారి యొక్క క్షేమాన్ని కోరుకునే వారుగా లేరు. ఎంతసేపు ఎదుటివారి యొక్క నాశనాన్ని కోరుకుంటారు. ఒకడు మన ముందు బాగుపడుతున్నాడంటే ఓర్వలేనటువంటి స్థితి. కానీ దేవుని నమ్ముకున్న వారి జీవితాలు ఎప్పుడు కూడా కదల్చబడవు. అవి ఎప్పుడు కూడా స్థిరంగా ఉండబడతాయి. ఎవడు ఏ దుష్టుడు వారి మీదకి వచ్చినా కానీ వాని యొక్క క్రియలు ఎంత మాత్రం కూడా పనిచేయనేరు. ఎందుకంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఆయన మరణం వరకు దేవుడు అతను తోడుగా నడిపించే దేవుడు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడే అన్నాడు. అలాంటి దేవుడు మనం ఎరుగున్నాం. ఆయన మన వాళ్ళకించేటువంటి దేవుడు. మనం మొరపెడితే ఆయన చూడలేడు. ఆయన కన్నీళ్ళు వేయడం ఆయన ఎంత మాత్రం ఆయనకి ఇష్టం లేదంటే అండి. హిజ్కియా కన్నీళ్ళు వీసినప్పుడు దేవుడు చూడలేకపోయాడు.
అయ్యో నా బిడ్డ ఎంతగా కన్నీళ్ళు విడుస్తున్నాడే. ఎప్పుడైతే ఆ కన్నీటి ప్రార్థన చూసినప్పుడు ఇదిగో హిజ్కియా నీ కన్నీళ్ళు విడుట దేవుడు చూశాడు. చూడండి, దేవుడు చూసేటువంటి ప్రార్థనలు, మన ప్రార్థనలు కనీసం దేవుని యొక్క సన్నిధికి చేరుతున్నాయి లేదా? కనుక అటువంటి విశ్వాస జీవితం కోరా కుమారులది. తన తండ్రి దేవునికి తిరుగుబాటుదారుగా జీవించినప్పటికీ తన తండ్రి అనేక సమూహాన్ని చేర్చుకొని దేవుని పైన వ్యతిరేకంగా జీవించినప్పుడు కూడా కుమారులు మాత్రం దేవుని యొక్క భయానికి లోపడ్డారు. దేవుని ఉద్దేశాలు తెలుసుకుంటున్నారు వారందరూ కూడా. ఇదిగో దేవుడు ఎలాగైతే మమ్మల్ని నడిపిస్తున్నాడో శ్రేష్టమైనటువంటి దేశాన్ని మాకు ఇవ్వబోతున్నాడు, కనుక వాటిని మేము పొందుకోవాలి. కానీ మాకు దొరికేటువంటి తాత్కాలికమైన వాటితో వాటిని పొందుకొని ఇవే మాకు జీవితంలో దొరికేటువంటి సంతోషం అని చెప్పని దేవుడిచ్చేటువంటి బహుమానాలను మనం పోగొట్టుకుంటే మనం వ్యర్థులమే. కనుక మనకు దాచి వచ్చినటువంటి ఆ యొక్క దీవెనలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆశీర్వాదాలు, దేవుడిచ్చేటువంటి మేలులు, అవన్నీ కూడా పొందుకోవడానికి ఆయన కొరకై మనం విశ్వాసంతో నిరీక్షణ కలిగిన మనం ఎదురు చూసేవారుగా ఉండాలంట. కనుక దేవుళ్ళలో మనం ఇంకా ఎలా జీవించాలంటే ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, కీర్తనలు 16వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకొని ముగించుకుందాం. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకరు అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపాని అర్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులు ఎత్తను. కనుక దావీదు మహారాజు అంటున్నాడు, ఎన్నో శ్రమల దినాల్లో ఆయన ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి అపాయాలు తనను చుట్టుముట్టుకున్నప్పుడు అంటున్నాడు, దేవా నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను కాపాడము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు. యెహోవాతో మంచి విషయం అంటున్నాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. కనుక భూమి మీద ఉన్నటువంటి భక్తులే దేవునికి అయితే ఎలాగైతే ఇష్టలుగా జీవిస్తున్నారో, పిలువబడిన వారు అనేక మంది ఉన్నారు, కానీ ఏర్పరచబడిన వారు కొద్ది మంది. ఆ కొద్ది వారే దేవునికి ఇష్టలు, ఆ కొద్ది వారే దేవునికి కావాలి. వారి ప్రార్థనలు మాత్రమే దేవుడు ఆలకిస్తాడు తప్ప మరి ఎవరి ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు. జీవితంలో పాపాన్ని దాచుకొని, కపడాలు ఉంచుకొని, ఎదుటి వారి పైన ద్వేషం పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి తగ్గింపుతో మనం ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏముంటుంది? యథార్థ హృదయాలు కావాలి దేవునికి. జీవితంలో ఏమి కూడా మనం దాచుకోకుండా సంపూర్ణంగా దేవుని పైన ఎవరైతే ఆధారపడతారో, అందుకని దాని తర్వాత అన్నాడు, యెహోవాను విడిచి వేరొకరు అనుసరించే వారికి శ్రమలు భయంకరంగా విస్తరిస్తారంట. లోకంలో నన్ను ఈ శ్రమల పాల నుంచి ఎవరైతే తప్పిస్తారని చెప్పి అనుకుంటారో అట్టి వారి జీవితంలో భయంకరమైన శ్రమలు వచ్చేస్తాయి. దేవుడే లేడని చెప్పి అనుకున్న వారు ఎంతో మంది ఈనాడు లోకంలో ఉంటున్నారు. వారి జీవితాలు ఈనాడు క్షేమంగా ఉండవచ్చేమో, అయితే ముందున్నటువంటి తరంలో భయంకరంగా మారుతాయి వారి జీవితాలు. మనం ఏ స్థితిలో ఉన్నా కానీ, ఎలాంటి నష్టంలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, ప్రభువా నీవు నాకు సహాయం చేసే దేవుడు, నీవు తప్ప నాకు ఈ లోకం ఎవరు కూడా సహాయం చేయలేరు. దేవుని పైన భారం కలిగి ఎప్పుడైతే నమ్మకంతో ఆయన మీద ఆధారపడి జీవిస్తామో ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. కనుక దేవుని విడిచిపెట్టి మనం ఎక్కడ కూడా ఎవరిని మనం ఆశ్రయించకూడదు. ఎందుకంటే మనం నమ్ముకున్నటువంటి దేవుడు సజీవుడు, ఆయన వినేటువంటి దేవుడు, ఆయన చూసే దేవుడు. 115వ కీర్తనలో ఉండేది కదా, అవన్నీ కూడా అంటాడు, అవి కళ్ళ నుండి చూడక, చెవుల నుండి వినక, నోరు నుండి మాట్లాడక, చేతుల నుండి కదల్చబడక, అవన్నీ కూడా వట్టి విగ్రహాలే. కానీ నేను నమ్ముకున్నటువంటి దేవుడు ఎలాంటి అంటే మాట్లాడే దేవుడు. పాటలు కూడా పాడతారు చాలామంది, మాట్లాడే దేవుడు నీవు, మాట్లాడని రాయివి, చెట్టు నీవు కాదని పాడతారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉండేది ఆ పాట. చూడండి, దేవుడు ఎలాంటి వాడంటే మాట్లాడే దేవుడు. ఆయన ఎలా మాట్లాడతాడు? దేవుని వాక్యంతో మాట్లాడతాడు, దేవుని యొక్క దైవజనంతో మాట్లాడతాడు. చూడండి, అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు దేవుని యొక్క స్వరం విన్నారు. వారందరూ కూడా దేవుని యొక్క స్వరం విని దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకొని వారి పరిచర్య జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కనుకనే ఈనాడు వారి యొక్క పరిచర్య విస్తృతంగా ప్రకటించబడుతుంది. కనుక ఆయన ఉద్దేశాలు మనం నెరవేర్చేవారుగా ఉండాలి. దేవుని యొక్క సంకల్పం చొప్పున పిలవబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఉద్దేశాలు ఎప్పుడైతే మనం కనుగొంటామో ఆయన ఏం చేస్తాడంట, తన మహిమేశ్వరుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా మనకు తీర్చేవాడుగా ఉన్నాడు. కనుక అలాంటి యొక్క అనుభవాలు కోరా కుమార్ ఎలాగైతే ఆయనే మా దేవుడు అనుకున్నారు, కాబట్టి దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడినప్పుడు దేవుడు ఇచ్చేటువంటి దీవెనలు బహు గొప్పవి. కనుక ఆయన బట్టి మనం ఆనందించాలి. ప్రభువా నీవు మాకు తండ్రి ఉన్న దేవుడు, నీవు మాకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం, మీలో మేము ఎంతగానో ఆనందిస్తున్నాం. మేము ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను బట్టి మేము సంతోషించే వరకు ఉన్నప్పుడు దేవుడు అట్టి యొక్క ప్రార్థన ఆలకించి మన హృదయ వాంఛలు, హృదయ అక్కరలు, ప్రతి ఒక్క అవసరాలు ఆయన తీర్చేవాడుగా ఉన్నాడు.
కనుక ఎక్కడ కూడా మనం దిగులు పడకుండా, నా జీవితంలో దేవుడు ఎలాంటి సహాయం చేయలేడు, నాకు ఏ సహాయం కూడా చేయలేదు ఇంకా అని చెప్పని మనం నిరాశ కలిగి జీవించకుండా దేవుని యొక్క చిత్తాన్ని కనిపెట్టుకుందాం. దేవుడు మనకి ఎప్పుడు ఎలాంటి సహాయం చేయాలో ఆయన చేసేవాడుగా ఉంటాడు. అందుకని అబ్రహాము అంటాడు, నేను అబ్రహామునికి చేయబోని నేను దాచేదని అంటాడు. ఆయన ఎవరి పట్ల ఆయన చేసే కార్యం ఎవరు కూడా దాచే దేవుడు కాదు. ఆయన ప్రతికూలటువంటి సమయంలో మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన యొక్క సహాయం ఒకవేళ ఆలస్యం కావచ్చేమో, అలక్ష్యం మాత్రం చేసే దేవుడు కాదు ఆయన. కనుక దేవుని ఉద్దేశాలు మనం తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మనం మొరపెట్టేటువంటి వారంగా ఉందాం. దేవుడు ఇటు మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మనం ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటాం, ఆ తర్వాత మనం ప్రార్థనలోకి ప్రవేశిస్తాం. అన్నగారు మన